సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్‌గా రాణించాలంటే వారు సర్వస్వం అర్పించుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్ మాత్రమే కాదు, లేడీ సింగర్ అయినా, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, యాంకర్ అయినా, ఇలా అమ్మాయి అయితే చాలు, ఏ చిన్న అవకాశం కావాలన్నా వారికి అవకాశాలు ఇచ్చే వారి దగ్గర సర్వస్వం సమర్పించుకోవాల్సిందే అంటున్నారు చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు. ఇక ఇది కేవలం సినీ రంగంలో హీరోయిన్ల విషయంలోనే కాదు, సింగర్స్, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్ల విషయంలోనూ జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా కొంతమంది బుల్లితెరపై చేసే యాంకర్లు కూడా కాస్టింగ్ డైరెక్టర్లకు, షో డైరెక్టర్లకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వకపోతే చాలా మంది షో డైరెక్ట్ తమలో ఉన్న టాలెంట్ ని తొక్కేసి ఎవరైతే తమ కోరికలు తీరుస్తారో వారికి మాత్రమే అవకాశాలు ఇస్తామనేలా తయారయ్యారు. రీసెంట్ గా బుల్లితెర మీద యాంకర్ గా, అలాగే పలు షోలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న రీతూ చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చాలా మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల కొంతమంది మాలో ఉన్న టాలెంట్ని తొక్కేస్తున్నారు. వారు చెప్పిన పనికి ఒప్పుకోలేక టాలెంట్ ఉన్నా కూడా ఇంట్లోనే తలదాచుకోవాల్సి వస్తుంది అంటూ మాట్లాడింది. అలా రీతూ చౌదరి మాటలు బట్టి చూస్తే బుల్లితెర మీద చేసే లేడీ ఆర్టిస్టులకి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధ తప్పేలా లేదు అని అర్థమవుతుంది.